ఒక్క చిన్న ఫేక్ న్యూస్ వల్ల మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాలందరినీ కూడా ఆగం చేసి పడేసిండ్రు. మరి రాష్ట్రంలో ఇంధన కొరత లేదని చెప్పి పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి నిన్న పెట్రోలియం అసోసియేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేసిండ్రు. ఏంటంటే ఇంధనం అనేది ఉన్నది, మీరు దయచేసి టెన్షన్ పడకండి. దీనివల్ల ఏమైతే ఉన్నదంటే సేల్స్ అనేది ఎక్కువ పెరిగి అంటే ఇప్పుడు 500 పెట్రోల్ కొట్టించుకోవాల్సిన వాడు 1000 రూపాయలు అంటే ఎక్కువ కొట్టించుకుంటున్నారు. అంటే వాళ్ళకి డైలీ యూసేజ్ కానివ్వండి, వారంలో వాళ్ళు ఎంతైతే యూజ్ చేసుకుంటారో దానికన్నా ఎక్కువ కొట్టించుకుంటున్నారు. సేల్స్ అనేది ఎక్కువైంది కాబట్టి పెట్రోల్ బంకులలో పెట్రోల్ అయిపోయింది. అంతేగాని పెట్రోల్ అనేది స్టాక్ లేకుండా ఎక్కడ కూడా లేదు, ఉన్నది. ఎక్కడైతే స్టోరేజ్ చేస్తారో ఆడున్నది. ఆడికెళ్ళి మళ్ళీ పెట్రోల్ బంక్స్కి రావడానికి కూడా టైం పడుతుంది కదా. జనరల్గా పెట్రోల్ బంక్స్లో ఆ పెట్రోల్ అనేది కూడా వాళ్ళు కొన్ని డేస్కి ఇన్ని రోజులకు వచ్చేటట్టుగా వాళ్ళు సెట్ చేసుకొని అంతమందిని తెప్పించుకుంటారు. అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకొని తెప్పించుకుంటారు. ఇక్కడ ఒకటేసారి అయిపోతే మళ్ళీ ఆడికెళ్ళి రావాలి కదా స్టాక్ అనేది. ఆ రావడానికి టైం బట్టి ఇక్కడ పెట్రోల్ బంక్స్ క్లోజ్ అయినాయి అంతే తప్పించి పెట్రోల్ అనేది అయిపోయింది అని చెప్పి కూడా కాదు. మరి దాని గురించి ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు స్టీఫెన్ రవీంద్ర గారు. రాష్ట్రంలో ఇంధన నిల్వలు ఉన్నాయని, దీనిపై ఆందోళన అవసరం లేదని ప్రజలకు స్టీఫెన్ రవీంద్ర గారు చెప్తా ఉన్నారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ బుధవారం 2123 ట్యాంకర్ల పెట్రోల్ సరఫరా చేస్తున్నామన్నారు. అలాగే 10,799 లీటర్ల సరఫరా చేశారని వివరించారు. యావరేజ్ గా 5,883 లీటర్ల పెట్రోల్ వినియోగం ఉంటే బుధవారం ఒక్క రోజే 84% అధికంగా పెట్రోల్ సరఫరా చేశామని చెప్పిండ్రు. 22,122 కిలో లీటర్ల డీజిల్ ఆయిల్ కంపెనీలు సరఫరా చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ 596 అవుట్లెట్స్ ఉన్నాయని అన్నారు. ప్రతి బంకులో పౌర సరఫరా, సివిల్ సప్లై, రెవెన్యూ, పోలీస్, లీగల్, మెట్రాలజీ అధికారులు బృందం పరిశీలన చేస్తుందని చెప్పి కూడా తెలిపిండ్రు. బుధవారం కంటే గురువారం పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గిందన్నారు. అవును, వాస్తవం ఇది. ఏదైతే న్యూస్ వచ్చిన రోజైతే నిజంగా వీళ్ళు చేయబట్టి, ఎవరైతే పుకార్లు పుట్టించిండ్రో వీళ్ళు చేయబట్టి అవసరం ఉన్నోళ్ళు అంటే ఎవరికైతే ఎక్కువ అవసరం ఉంటుందో వాళ్ళకి పెట్రోల్ దొరకలే వాస్తవంగా. అరే ఎక్కడ అయిపోతుందని టెన్షన్తో వచ్చి కొట్టించుకున్న వాళ్ళు లైన్లలో నిల్చొని పెట్రోల్ కొట్టించుకున్నారు. కిలోమీటర్ వరకు ఆ రోజు హైదరాబాద్ లో ఎంత ఘోరంగా ట్రాఫిక్ జామ్ అయిందో తెలుసా? దీనివల్ల పెట్రోల్ బంకుల వల్ల, ఈ ఇష్యూ వల్ల పెట్రోల్ బంకుల దగ్గర నుంచి కూడా పోలీసు వాళ్ళు కానివ్వండి, అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర అధికారులు ఉన్నారు. నేను చూసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులు కానివ్వండి వాళ్ళందరూ ట్రాఫిక్ ని చూసుకుంటూ ఇవన్నీ డైవర్ట్ చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా చెప్తానే ఉన్నారు. అయినా కూడా ఎవ్వరు నమ్మలేదు. కానీ నెక్స్ట్ డే కొంచెం తగ్గింది. ఇంకా థర్డ్ డే కూడా మనం చూసుకున్నట్లయితే ఆ రష్ అనేది లేదు. అప్పుడు అర్థమైనట్టు జనాలందరికీ. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అసలు ఏడ కూడా పెట్రోల్ బంకులు అన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఎవరికి అవసరం ఉందో వాళ్ళు పోయి కొట్టించుకుంటా ఉన్నారు. సో ఇది అసలైన ముచ్చట. మరి వినియోగదారులందరూ కూడా అధికంగా బుకింగ్స్ చేయడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి స్టీఫెన్ రవీంద్ర గారు చెప్తా ఉన్నారు. ఇది గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉందో దాని గురించి. అలాగే ఇక పైప్ లైన్స్ అవన్నీ కూడా కనెక్షన్లు ఉన్నాయని చెప్పిండ్రు. కేంద్రం ఆదేశాల మేరకు పిఎన్జిని సిఎన్జిని విస్తరించాల్సి ఉందని చెప్పిండ్రు. 24 గంటల్లో ప్లాంట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు పలు రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని చెప్పి స్టీఫెన్ రవీంద్ర గారు వివరించిండ్రు. ఇది అధికారులు అంతే వెంటనే రెస్పాండ్ అయ్యి వీళ్ళందరూ కూడా జనాలకు చెప్తా ఉన్నారు కాబట్టి. ఇంకొకటి, పుకార్లు ఎవరైతే లేపుతున్నారో వాళ్ళపైన కూడా ఒకసారి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి దేశం మొత్తంలో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారనే కాదు, దేశంలో కూడా ఉన్న పెట్రోలియం ఇండస్ట్రీకి సంబంధించి మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, ఇంకా మనకు రావాల్సిందే కాకుండా వేరే కంట్రీస్తోని కూడా మనం మాట్లాడి అక్కడి నుంచి కూడా తెప్పిస్తున్నాము, మేము దానిపైన కూడా ప్రయత్నాలు చేస్తున్నాము, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటారనే ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.